భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను మనుషుల కంటే ముందే జంతువులు గుర్తిస్తాయని నిపుణులు చెప్తుంటారు. నిజమే, జంతువులకు మనుషుల కంటే చాలా సున్నితమైన ఇంద్రియాలు ఉంటాయి. అవి భూమిలో వచ్చే స్వల్ప మార్పులను, ప్రకంపనాలను కూడా గుర్తించగలవు. భూకంపం సంభవించడానికి ముందు జంతువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. అవి భయంతో పరిగెత్తడం, గుంపులుగా చేరిపోవడం, కంటిన్యూస్గా అరవడం వంటివి చేస్తాయి. తాజాగా అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం సంభవించడానికి ముందు జూ పార్క్లో ఏనుగులు, ఇళ్లల్లో పెంపుడు జంతువులు అచ్చం ఇలానే ప్రవర్తించాయి. సోమవారం ఉదయం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం శాన్ డియాగో సిటీ పైన ఎక్కువగా పడింది. అయితే భూమి కంపించడానికి కొద్దిసేపటి ముందే శాన్ డియాగో జూ సఫారీ పార్క్లోని ఆఫ్రికన్ ఏనుగులు స్పందించాయి. ఎన్క్లోజర్లో గోడ వద్ద ఉన్న ఏనుగులు భూకంపాన్ని గుర్తించి మధ్యలోకి పరుగులు తీశాయి. కాసేపు సైలెంట్గా ఉండి ఏం జరుగుతుందా అని గమనించిన ఏనుగులు ఆ తర్వాత తమ పిల్లలను రక్షించుకోవడానికి గుమిగూడాయి. ఈ ఎన్క్లోజర్లో మొత్తం 5 ఏనుగులు ఉన్నాయి. వాటిలో 2 పిల్ల ఏనుగులు కూడా ఉన్నాయి. ఈ 2 పిల్లల్ని రక్షించడానికి 3 పెద్ద ఏనుగులు వాటి చుట్టూ వలయంలా నిలబడ్డాయి. 3 ఏనుగులు 3 దిక్కులుగా నిలబడి గున్న ఏనుగులను రక్షించే ప్రయత్నం చేశాయి. ప్రకంపనలు ఆగిపోయినప్పటికీ అవి కదలకుండా కాసేపు అలాగే ఉండిపోయాయి. ఈ విజువల్స్ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక శాన్ డియాగో జూలో ఏనుగుల స్పందన గురించి పార్క్లోని మామల్స్ క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ స్పందించారు. ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో తెలుసుకోవడానికి ఏనుగులు కాసేపు ఫ్రీజ్ అయిపోయాయని మిండీ చెప్పారు. కేవలం జూలో మాత్రమే కాదు, అడవిలో ప్రమాదం సంభవించినప్పుడు కూడా ఏనుగులు ఇలాగే ప్రవర్తిస్తాయన్నారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు గుంపు ఏనుగులు అలర్ట్ సర్కిల్ను ఏర్పరుస్తాయట. పిల్లల్ని మధ్యలో ఉంచి పెద్ద ఏనుగులు ముఖాలు బయటకు పెట్టి నిలబడి వాటిని రక్షిస్తాయట. ఒకవేళ పిల్ల ఏనుగులు మాట వినకపోతే తొండంతో లాక్కొచ్చి మరీ మధ్యలో నిలబెడతాయట. శాన్ డియాగో జూ వీడియోలో కూడా ఒక పిల్ల ఏనుగు నేరుగా పెద్ద ఏనుగుల మధ్యలోకి పరిగెత్తగా మరో గున్న ఏనుగు మధ్యలోకి వెళ్లకుండా సంకోచిస్తూ నిలబడింది. నాకేమవుతుందిలే అనే ధైర్యం కావచ్చు, పసితనం అసలే. కానీ పెద్ద ఏనుగు వదల్లేదు. తన తొండంతో ఆ గున్న ఏనుగును లోపలికి లాక్కొచ్చేసింది. అయితే కేవలం జూలో ఏనుగులు మాత్రమే కాదు, శాన్ డియాగో సిటీలో చాలా ఇళ్లలో పెంపుడు కుక్కలు, పిల్లులు ఈ భూకంపాన్ని ముందుగానే పసిగట్టేశాయి. పెట్ డాగ్స్ ఇంట్లో నుంచి పరుగులు పెడుతున్న వీడియోలు సైతం సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ భూకంపం కారణంగా శాన్ డియాగో నుంచి లాస్ ఏంజలస్ వరకు, అంటే దాదాపు 120 మైళ్ల వరకు ప్రకంపనలు సంభవించాయి. శాన్ డియాగో కౌంటీలోని రూరల్ రోడ్స్లో పగుళ్లు ఏర్పడ్డాయి. జూలియన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయినప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని NBC న్యూస్ రిపోర్ట్ చేసింది.